ఐడియాలజీ గురించి మాట్లాడతాను. అలాగే వే ఫార్వర్డ్, మిగతా రాష్ట్రాలు ఇంత ప్రేమగా వచ్చారు. కర్ణాటక నుంచి సుష్మా శ్రీనివాసన్ గారు వచ్చారు. మిగతా రాష్ట్రాల్లో మనం ఎంత చేయగలం, ఏ మేరకు మనం మద్దతు తెలుపగలం, ఒక పక్క స్టేట్కి మనం జనసేన నుంచి ఇక్కడ కూర్చొని ఏం చేయగలం, దట్ విల్ హ్యావ్ దానికి ఒక దారి వెతుకుతాం. అలాగే వే ఫార్వర్డ్లో ఈ అలయన్స్ ప్రభుత్వం, ఎన్డీఏ అలయన్స్ ప్రభుత్వం, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన, ఈ అలయన్స్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ వే ఫార్వర్డ్ ఎట్లాగా, లోకల్ బాడీస్ ఎలాగా ఆ అలయన్స్ ఏర్పడటానికి వచ్చిన పరిస్థితులు వివరిస్తూ భవిష్యత్తు ఎలా ఉండాలని చాలా స్పష్టంగా మీకు తెలియజేస్తాను. అలాగే భారతదేశం మొన్న మోదీ గారు మెసేజ్ చూశారు అందరూ, దాన్ని జనసేన తరపు నుంచి మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ రెండు మీకు తెలియజేస్తాను. ఈరోజు ఇన్ని వేల మంది జనసేన సాధకులతోటి సమావేశం కావడానికి ప్రధాన కారణం, జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో ఇది నా పార్టీ అన్న భావంతో భుజాన మోస్తుంది మీరే. పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కీలక పాత్ర పోషిస్తున్నది కూడా జనసేన సాధకులు, ఉద్యమీలు. నేను పార్టీ స్థాపించినప్పుడు నా వద్ద కేవలం ఒక భావజాలం, ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యం, ప్రజల జీవితాల్లో సమాజంలో మార్పు తీసుకురావాలనే ఒక నిబద్ధత మాత్రమే ఉన్నాయి. ఆ సమయంలో నీ వెంట మేము ఉన్నామని నిలబడ్డ 150 మంది సన్నిహితులు కావచ్చు, నా జన సైనికులు కావచ్చు, నా ప్రాణం కావచ్చు, వాళ్ళే నిలబడ్డారు. ఈరోజు జనసేన వెంట ఐడియాలజీ, కరేజ్, కమిట్మెంట్ కలిగిన దాదాపు 20,000 మంది సాధకుల సమూహం నిలబడి ఉంది. దాదాపు 21.5 లక్షల పైగా జన సైనికులు, వీర మహిళల్ని ఉద్యమ సభ్యులుగా చేర్చి ఒక్కడిగా ప్రారంభమైన జనసేనని ఈ రోజున 21.5 lakhsతో బలమైన జన సైన్యంగా తీర్చిదిద్దడంలో మీ పాత్ర చాలా కీలకం. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుండి కూడా దాదాపు 10,000 మంది పైగా ఉద్యమ సభ్యత్వం తీసుకున్నారు. జనసేన భావజాలం ఒక్క తెలుగు రాష్ట్రాలకి పరిమితం కాదు, మనది జాతీయ సమగ్రత, జాతీయ భావాలున్న పార్టీ. అందుకే ప్రతి ప్రాంతం నుండి మనకి ఆదరణ లభిస్తుంది. ఒక వ్యక్తికి పార్టీ సభ్యత్వం ఇచ్చి అతన్ని పార్టీ భావజాలం వైపు ఆకర్షించాలంటే ముందుగా మీలో బలమైన నాయకత్వపు లక్షణాలు ఉండాలి. మీలో ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు జనసేన పార్టీ కేవలం నాయకత్వంపై ఆధారపడకుండా సంస్థాగతమైన బలమైన జన సైనిక సమూహంతో ఎదిగే పార్టీగా అవతరించింది. అందుకే మిమ్మల్ని సాధకని పిలవాలని నిర్ణయించుకున్నాను. ఏదైనా ఒక కార్యాన్ని చిత్తశుద్ధితోటి, అంకిత భావంతో, లక్ష్యంతో సాధించేవారే సాధకులు. జనసేన లక్ష్యాన్ని సాధించే క్షేత్రస్థాయి నాయకత్వం మటుకు ఇక్కడున్న సాధకులదే. నేను ప్రతిసారి ఒకటే మాట నిలబడి చెప్తా ఉంటాను, 1 man's courage makes a majority. ఈరోజు మీరు ఆ మాట నిజం చేసి చూపించారు. తేనెటీగల సమూహం కలిసి ఒక తేనెతిట్టుని నిర్మించినట్టే జనసేన సాధకులు, క్షేత్రస్థాయి నాయకులు కలిపి జనసేన పార్టీ నిర్మాణంలో ఒక కీలక ఘట్టాన్ని పూర్తి చేశారు. మొన్న వైజాగ్లో జరిగిన సేనతో సేన అనే సమావేశంలో ఒక జన సైనికుడు మాట్లాడుతూ, మా ఊరికి నేనే పవన్ కళ్యాణ్, ప్రతి సమస్యకి నీ దాకా రానన్నయ్య అని చెప్పినప్పుడు ఇది నేను కోరుకున్న పార్టీ నిర్మాణం అనిపించింది. విజయనగరంలో హుస్సేన్ అని ఒక ముస్లిం యువ జన సైనికుడు కార్పొరేటర్గా పోటీ చేశాడు. ఓడిపోయినా సరే అక్కడ ప్రజా సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్ కంటే ఎక్కువగా కృషి చేస్తూ ప్రతి మంగళవారం ఒక సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నాడు. అందుకే అతన్ని మంగళవారం హుస్సేన్ అంటారు. హుస్సేన్ లాంటి పోరాట స్ఫూర్తి ఉన్న వ్యక్తికి ఒక ఆయుధం ఇస్తే ఇంకా బలంగా పోరాడతాడు. ఆ ఆయుధమే జనసేన. ఇలాంటి వ్యక్తుల్ని నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే తెలంగాణ నుంచి నల్లమల చెంచుపెంటకు చెందిన శివాని 18 ఏళ్ళ యువకుడు కావచ్చు, అరకు పాడేరు ప్రాంతంలో నక్సలైట్ అవుదాం అనుకున్న ఒక బాబురావు కావచ్చు, వీరికి రేపటిపై నమ్మకం కల్పించింది జనసేన. అది పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబ్ గ్రూప్ వర్ణానికి చెందిన బాబురావు ఈరోజు నక్సలిజం ఆలోచనలు వదిలి ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం పెట్టుకుని జనసేన తరపున వార్డు మెంబర్గా గెలిచి ఉప సర్పంచ్గా ఎదిగారు. ఇలా నన్ను కదిలించే సక్సెస్ స్టోరీస్ చాలా ఉన్నాయి. జనసేన అనేది ఒక రోజులో పుట్టింది కాదు, ఒక 25 ఏళ్లుగా నాలో రగులిన ఒక ఆలోచనలకి ప్రతిరూపం. నేను ఏ స్థాయి నాయకుడిని అవ్వాలని ఆస్తి జనసేన పార్టీ పెట్టల. ఒక ముఖ్యమంత్రి అయిపోవచ్చు,
అని ఆలోచనతో పెట్టలా. ఒక పార్టీని పెడితే ఎంత సమాజంలో ఎంత మార్పు తీసుకురాగలం. చిక్బళ్ళాపూర్కి చెందిన ఒక ఆడబిడ్డ వచ్చి నాకు అవినీతిపైన పోరాటం చేయాలని, నాకు నువ్వు ఆయుధం ఇవ్వన్నా, నువ్వు ప్లాట్ఫామ్ ఇవ్వంటే నేను అలాంటి వాళ్ళ కోసం పెట్టాను పార్టీ. కొత్త తరహా నాయకత్వాన్ని ఎలా నిర్మించగలను అన్న తపన జనసేనకి పునాది. ఒక్కడిగా ప్రారంభమైన జనసేన 100% విజయం సాధించిందంటే కారణం ఉమ్మడి పోరాటం. ఇది నా వల్ల సాధ్యం అవ్వలేదు. నా మీద నమ్మకంతో నాతో నడిచిన మీ అందరికీ ఈ విజయాల్లో నేనెంత భాగస్వామ్యం నాకుందో మీకు అంతే సమాన భాగస్వామ్యం. ఏ రాష్ట్రానికి వెళ్ళినా జనసేనకి ప్రత్యేకమైన గౌరవం ఉంది. పార్టీ మద్దతు కోరుతారు. అది మహారాష్ట్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు. గత ఏడాది మహారాష్ట్ర ఎన్నికలు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎన్డీఏ అభ్యర్థులు మనం వెళ్ళిన చోట దాదాపు 95% స్ట్రైక్ రేట్ సాధించారు. జనసేన మద్దతు ఉపయోగపడిందని చెప్పినప్పుడు అది